Good morning to students. Today class is going on. Trade discount and cash discount both are in one transaction. ఇప్పటి వరకు మనం ట్రేడ్ డిస్కౌంట్ సపరేట్ గా క్యాష్ డిస్కౌంట్ సపరేట్ గా డీల్ చేసాం. కానీ బోత్ డిస్కౌంట్స్ అంటే దట్ మీన్స్ ట్రేడ్ డిస్కౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్ ఈ రెండు ఒకే ట్రాన్సాక్షన్ లో ఇస్తే అప్పుడు మనం జర్నల్ ఎంట్రీస్ ని ఎలా పాస్ చేయాలి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ బెనతి rupees 50,000 per cash at a trade discount of 2% and cash discount of 5%. Cash discount apply cheyali ante the transaction must be included in cash or check. Check ద్వారా పేమెంట్ చేయడం గానీ లేదా రిసీవ్ చేసుకోవడం గానీ క్యాష్ ద్వారా పే చేయడం గానీ రిసీవ్డ్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ కంపల్సరీగా ఉండాలి. అంటే మోడ్ ఆఫ్ పేమెంట్ ఉండాలి, అది రిసీప్ట్స్ కానీ పేమెంట్స్ కానీ. పర్చేజ్ అయితే పేమెంట్స్ అంటున్నాం, సేల్ అయితే రిసీప్ట్స్ గా ట్రీట్ చేస్తాం. క్యాష్ రిసీవ్డ్ ఆర్ చెక్ రిసీవ్డ్. సో క్యాష్ డిస్కౌంట్ అప్లై చేయాలంటే ఎవ్రీ ట్రాన్సాక్షన్ మస్ట్ బి ఇంక్లూడెడ్ ఏ క్యాష్ ట్రాన్సాక్షన్. క్యాష్ ఉండాలి కంపల్సరీగా. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ బెనతి ఫర్ రూపీస్ 50,000 ఫర్ క్యాష్. ఎందుకంటే క్యాష్ డిస్కౌంట్ అప్లై అవ్వాలి కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండాలి. ట్రేడ్ డిస్కౌంట్ అయితే ఓన్లీ ట్రేడ్ డిస్కౌంట్ ఒకటే ఉంటాయి, అది క్యాష్ ట్రాన్సాక్షన్ లోనూ అప్లై అవ్వచ్చు, క్రెడిట్ ట్రాన్సాక్షన్ లోనూ అప్లై అవ్వచ్చు. కానీ క్యాష్ డిస్కౌంట్ అప్లై అవ్వాలి అంటే కండిషన్ కంపల్సరీగా క్యాష్ ఉండాలి ఆర్ చెక్ అయినా ఉండాలి. ఈ రెండు లేకుండా అంటే పేమెంట్స్ అండ్ రిసిప్ట్ మోడ్ లేకుండా క్యాష్ డిస్కౌంట్ అనేది అప్లై అవ్వదు. సో ఫర్ క్యాష్ అని పెట్టి at a trade discount of 2% and CD. TD means trade discount, CD means cash discount of 5% first transaction. So entry, goods purchase. గూడ్స్ పర్చేజ్ అని ఉన్నా, పర్చేజ్ గూడ్స్ అని ఉన్నా, బాట్ గూడ్స్ అని ఉన్నా, గూడ్స్ ఒకటే ఇచ్చిన మనం పర్చేజ్ డెబిట్ అవ్వాలి. సో పర్చేజ్ అకౌంట్ డేటా ఆన్సర్ ఫస్ట్ వన్, ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఆన్సర్ పర్చేజెస్ అకౌంట్ డేటా. సో ఫర్ క్యాష్ ఉన్నాడు, పర్చేజ్ లో కానీ సేల్స్ కానీ అంటే గూడ్స్ పర్చేజ్ కానీ గూడ్స్ సోల్డ్ కానీ అసెట్స్ పర్చేజ్ కానీ అసెట్స్ సోల్డ్ కానీ ఫర్ క్యాష్ ఉన్నప్పుడు పర్సన్ నేమ్ నాట్ రికార్డెడ్. సో ఫర్ క్యాష్ ఉంది కాబట్టి టు క్యాష్ అకౌంట్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, క్యాష్ డిస్కౌంట్ మాత్రమే ఉన్నప్పుడు క్యాష్ ఏ ప్లేస్ లో ఉంటుందో డిస్కౌంట్ కూడా అదే ప్లేస్ లో ఉంటుంది. సో పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్ కాబట్టి టు డిస్కౌంట్. క్రెడిట్ సైడ్ డిస్కౌంట్ రాస్తే డిస్కౌంట్ రిసీవ్డ్ అని మీన్, టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. ఓకే, ఫస్ట్ మనం ట్రేడ్ డిస్కౌంట్ షుడ్ నాట్ రికార్డెడ్ బట్ క్యాష్ డిస్కౌంట్ షుడ్ బి రికార్డెడ్. సో ట్రేడ్ డిస్కౌంట్ అమౌంట్ ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ట్రాన్సాక్షన్ లో క్యాష్ డిస్కౌంట్ ఫస్ట్ ఉన్నా ట్రేడ్ డిస్కౌంట్ ఫస్ట్ ఉన్నా అప్లై చేయాల్సింది మాత్రం ట్రేడ్ డిస్కౌంటే ఫస్ట్ అప్లై చేయాలి. అది పర్చేజ్ లో కానీ సేల్స్ లో కానీ, గూడ్స్ పర్చేజ్ గూడ్స్ సోల్డ్ లో కానీ, అసెట్స్ పర్చేజ్ అసెట్స్ సోల్డ్ లో కానీ, ఫర్ క్యాష్ ట్రాన్సాక్షన్ లో క్యాష్ డిస్కౌంట్ ట్రేడ్ డిస్కౌంట్ రెండు ఇచ్చినప్పుడు, రెండు ఒకే ట్రాన్సాక్షన్ లో ఉన్నప్పుడు క్వశ్చన్ లో వాడు మెన్షన్ ఎలా చేశాడు, క్యాష్ డిస్కౌంట్ ఫస్ట్ మెన్షన్ చేశాడు, తర్వాత అదే సెంటెన్స్ లో ట్రేడ్ డిస్కౌంట్ సెకండ్ మెన్షన్ చేశాడు. ఎలా ఉన్నా సరే ట్రేడ్ డిస్కౌంట్ ఫస్ట్ ఉన్నా క్యాష్ డిస్కౌంట్ తర్వాత ఉన్నా, లేదు ట్రాన్సాక్షన్ లో ఫస్ట్ క్యాష్ డిస్కౌంట్ అప్లై చేసి తర్వాత ట్రేడ్ డిస్కౌంట్ ఉన్నా సరే అప్లై చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ ట్రేడ్ డిస్కౌంటే అప్లై చేయాలి. సో 50,000 మీద 2% అంటే 1,000 ట్రేడ్ డిస్కౌంట్ మైనస్ చేయాలి. సో ఇంక మనకి పర్చేస్ లో రికార్డ్ అయ్యేది ఆఫ్టర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ద ట్రేడ్ డిస్కౌంట్ 1,000. 50 లో నుంచి 50,000 into 2% చేస్తే మనకి 1,000 ట్రేడ్ డిస్కౌంట్. 50 minus 1,000 49,000 should be recorded as purchase debit side 49,000. Then apply the cash discount after subtracting the ట్రేడ్ డిస్కౌంట్ అమౌంట్. ట్రేడ్ డిస్కౌంట్ అమౌంట్ మైనస్ చేసిన తర్వాత వచ్చిన నెట్ బ్యాలెన్స్ మీద క్యాష్ డిస్కౌంట్ అప్లై చేయాలి. అంటే 49,000 into 5%, 2,450 is the cash discount. 49,000 ట్రేడ్ డిస్కౌంట్, 50,000 నుంచి ట్రేడ్ డిస్కౌంట్ 1,000 మైనస్ చేసాం. 49,000 should be recorded debit side in purchase account. సో ఈ 49,000 మీద ట్రేడ్ డిస్కౌంట్ 5% అప్లై చేస్తే మనకి 2,450 వస్తుంది. సో 49,000 లో 2,450 క్యాష్ డిస్కౌంట్ అప్లై అయితే మైనస్ చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ మనం పే చేస్తాం. పర్చేజ్ కాబట్టి పేమెంట్ సైడ్. సో క్యాష్ క్రెడిట్ సైడ్ 46,550. 46,550 is the balance amount. Difference between the purchase and the discount receipt.
సో narration is the common. Being అనే వర్డ్ యాడ్ చేయడం, క్వశ్చన్ లో ఉంది కాపీ చేయడం. Being goods purchased for cash, పర్సన్ నేమ్ రాయని అవసరం లేదుగా, రాసిన నో ప్రాబ్లం. ఫర్ క్యాష్ ఉన్నప్పుడు నేమ్ ఎట్లా రాదు. అంటే TD trade discount of 2% and cash discount CD cash discount of 5%. So next transaction, second example. Goods sold అంటే సేల్స్ క్రెడిట్ సైడ్ టు సారిక రిసీవ్డ్ బై చెక్ ఉన్న సేల్స్ లో కానీ పర్చేస్ లో కానీ క్యాష్ ఉన్న పర్సన్ నేమ్ నాట్ రికార్డెడ్, చెక్ ఉన్న పర్సన్ నేమ్ నాట్ రికార్డెడ్. సో క్యాష్ ట్రాన్సాక్షన్, క్యాష్ సేల్ ఆఫ్ గూడ్స్ మీన్ goods sold to Sarika rupees 60,000 received by check at a trade discount of 1% and cash discount of 2%. Trade discount 1%, cash discount 2%. So sales credit side check అన్నది కాబట్టి bank debit side, bank account data ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. క్యాష్ డిస్కౌంట్, క్యాష్ కానీ బ్యాంక్ కానీ డెబిట్ లో ఉంటే డిస్కౌంట్ కూడా డెబిట్ అవుతుంది. క్యాష్ కానీ బ్యాంక్ కానీ క్రెడిట్ లో ఉంటే క్యాష్ డిస్కౌంట్ లో ఉన్న డిస్కౌంట్ క్రెడిట్ అవుతుంది. అదే డెబిట్ లో ఉంటే డెబిట్ సైడ్. అందుకని మనం దాన్ని క్యాష్ డిస్కౌంట్, క్యాష్ ఆర్ చెక్ తో అలాంగ్ అయ్యి వస్తుంది అనమాట డిస్కౌంట్. సో ఇక్కడ బ్యాంక్ డెబిట్ చేసే కాబట్టి డిస్కౌంట్ కూడా డెబిట్, డిస్కౌంట్ డెబిట్ లో రాస్తే మీ డిస్కౌంట్ అలౌడ్ అని. సో డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డేటా, allowed account data to sales always credit. So first same ఇందాక పర్చేజ్ లోనే సేమ్ మీనింగ్. ఫస్ట్ గ్రాస్ అమౌంట్ లో నుంచి ట్రేడ్ డిస్కౌంట్ అమౌంట్ మైనస్ చేసిన తర్వాత వచ్చిన నెట్ బ్యాలెన్స్ ని ఎంట్రీలో రికార్డ్ చేయాలి ఇన్ సేల్స్ లో. సో 60,000 కి 1%, 600 మైనస్ చేస్తే 59,400 సేల్స్ క్రెడిట్ సైడ్, 59,400 సేల్స్ క్రెడిట్ సైడ్. దానికి మనకి 2% క్యాష్ డిస్కౌంట్ అప్లై చేస్తే 1,188 వస్తుంది. అది డిస్కౌంట్ 1,188 క్యాష్, 59,400 ఇంటూ 2% చేస్తే మనకి 4 2 8. ఓకే, 2 into 9 18, 1 5 2 10 plus 1 11, 1,188 is the trade discount, cash discount, debit side. So the difference between sales credit amount 59,400 and debit discount difference, cash received in form of check. So minus చేసుకుంటే remaining balance 58,212. So total add చేస్తే 59,400. So narration being add చేస్తాం. Being goods sold, being goods sold, received by check, at a TD of 1% and cash discount of 2%. సో క్వశ్చన్ లో గుర్తుంచుకోవాల్సింది, ట్రేడ్ డిస్కౌంట్ ఫస్ట్ ఇచ్చి క్యాష్ డిస్కౌంట్ తర్వాత ఇచ్చిన ట్రేడ్ డిస్కౌంట్ అప్లై చేయాలి. రివర్స్, క్యాష్ డిస్కౌంట్ ఫస్ట్ ఇచ్చి ట్రేడ్ డిస్కౌంట్ నెక్స్ట్ ఇచ్చిన ట్రేడ్ డిస్కౌంట్ అప్లై చేయాలి. ఫస్ట్ ట్రేడ్ డిస్కౌంట్ తర్వాత క్యాష్ డిస్కౌంట్. ట్రేడ్ డిస్కౌంట్ అమౌంట్ షుడ్ నాట్ రికార్డెడ్ బట్ క్యాష్ డిస్కౌంట్ అమౌంట్ షుడ్ బి రికార్డెడ్. వేర్ ద క్యాష్ ఇస్ డెబిట్, డిస్కౌంట్ ఆల్సో డెబిటెడ్. వేర్ ద క్యాష్ ఆర్ బ్యాంక్ క్రెడిటెడ్, డిస్కౌంట్ ఆల్సో క్రెడిటెడ్. ఇక్కడ డెబిట్ లో ఉన్న డిస్కౌంట్ కి డిస్కౌంట్ అలౌడ్ అని రాయాలి, క్రెడిట్ సైడ్ ఉన్న డిస్కౌంట్ కి డిస్కౌంట్ రిసీవ్డ్ అని రాయాలి. Discount allowed is the loss or expenditure, indirect expenditure. Then it will be debited to the profit and loss account. Credit loan discount received anta, it will be treated as the income, profit and loss account, credit side in final account. Next, third example, machinery purchased. Machinery is the asset. So asset purchase చేస్తే the name of asset should be debited. Machinery and asset debit చేయాలి from Tata Limited for rupees 1 lakh paid by check. చెక్ ఉన్నప్పుడు ఫర్మ్ నేమ్ ఆర్ పర్సన్ నేమ్ నాట్ రికార్డెడ్, సో బ్యాంక్ క్రెడిట్ అవుతుంది. ట్రేడ్ డిస్కౌంట్ ఆఫ్ 5% అండ్ క్యాష్ డిస్కౌంట్ ఆఫ్ 10%. సో థర్డ్ ఎగ్జాంపుల్, ఆన్సర్ ఫర్ ద థర్డ్ ఎగ్జాంపుల్, మెషినరీ పర్చేజ్ మీన్స్ మెషినరీ డెబిటెడ్, మెషినరీ అకౌంట్ డేటా, మెషినరీ అకౌంట్ డేటా. సో ఆఫ్టర్
subtracting the trade discount amount 5%, 1 lakh 5%, 5,000. So 5,000 gross amount 1 lakh నుంచి minus చేస్తే 95,000 should be recorded debit side to the machinery account. 95,000. Then to bank and to discount received account. To bank account to discount credit side discount unte discount received to discount received account. So 95,000 and 10% trade discount apply చేస్తే 9,500 is the cash discount credit side. The difference between debited 95,000 to discount received is difference paid in form of check credit side. So 85,500 is the credited to bank account. Being narration being add చేయడం question copy చేయండి. Being machinery purchased and paid by check. At a TD of 5% and CD cash discount of 10%. TD means trade discount, CD means cash discount. And the fourth example, machinery is sold. Machinery is the asset. Whenever the asset sold, the type of asset is outgoing from the business. Business into బయటికి వెళ్ళిపోతుంది. That is the real account. Furniture asset real account. Credit what goes out. బయటికి వెళ్ళిపోయి ఆస్తిని మనం క్రెడిట్ చేయాలి. So furniture is credited to the Kranvi. Furniture sold to Kranvi for cash. For cash ఉన్నప్పుడు Kranvi is not recorded. So at a trade discount of 5% and cash discount of 3%. ఫస్ట్ మనం క్యాష్ డిస్కౌంట్ ఫస్ట్ ఇచ్చిన ట్రేడ్ డిస్కౌంట్ అప్లై చేయాలి. ట్రేడ్ డిస్కౌంట్ ఫస్ట్ ఇచ్చిన ట్రేడ్ డిస్కౌంట్ అప్లై చేయాలి. ఫర్నిచర్ సోల్డ్ కాబట్టి ఫర్నిచర్ క్రెడిట్, క్యాష్ ఉంది కాబట్టి క్యాష్ డెబిట్. క్యాష్ డెబిట్ ఉన్న బ్యాంక్ డెబిట్ ఉన్న డిస్కౌంట్ ఆల్సో డెబిటెడ్. డెబిట్ లో ఉన్న డిస్కౌంట్ కి డిస్కౌంట్ అలౌడ్ రాయాలి. సో ఆన్సర్ ఫర్ ద ఫోర్త్ ఎగ్జాంపుల్, క్యాష్ అకౌంట్ డేటార్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డేటార్, to furniture account. To furniture account. First trade discount apply చేయాలి. 15,000 కి 5% trade discount apply చేస్తే 750 మైనస్ చేయాలి. 15,000 నుంచి 750 మైనస్ చేసి రిమైనింగ్ 14,250 మాత్రమే ఫర్నిచర్ కి క్రెడిట్ చేయాలి. 14,250 క్రెడిటెడ్. 14,250 క్రెడిట్. నెక్స్ట్ 14,250 మీద 3% అప్లై చేయాలి. 14,350 ఇంటూ 3%. చూడండి, 14,250 ఇంటూ 3/100. ఫస్ట్ 0 క్యాన్సిల్ అవుతుంది, తర్వాత 3 తో మల్టిప్లై చేయండి. సో 0 ఉంది కాబట్టి 1 427.5 వచ్చింది. 428 తీసుకోండి, నో ప్రాబ్లం. సో డెబిట్ సైడ్ 428. సో మైనస్ చేయండి. 14,250 లో నుంచి 14,250 మైనస్ 428 మైనస్ చేస్తే 13,822 క్యాష్ డెబిట్ సైడ్ 13,822. బీయింగ్ మ్యారేజ్ నుండి బీయింగ్ యాడ్ చేయడం, క్వశ్చన్ కాపీ చేస్తే సరిపోతుంది. బీయింగ్ ఫర్నిచర్ సోల్డ్ ఫర్ క్యాష్, at a trade discount of 5% and cash discount of 3%. So these are the entries for trade discount and cash discount. Both are in one transaction. So thank you.